హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే జున్ను. చాలామందికి ఇది ఫేవరెట్ ఉంటది. యాక్చువల్లీ సిటీస్‌లో అయితే ఇప్పుడు పౌడర్స్ డీమార్ట్‌లో వాటిలో పౌడర్స్ ఇవన్నీ అవైలబుల్‌గా ఉంటే వాటితో చేసేసుకుంటున్నారు. బట్ అది యాక్చువల్లీ అది కాదు. మనకి న్యాచురల్‌గా గేదె నుంచి, ఆవు నుంచి వచ్చే మిల్క్ అది బేబీని బర్త్ చేసినప్పుడు వచ్చే మిల్క్‌తో మనం చేసుకుంటాము. అది చాలా చాలా టేస్టీగా ఉంటది. మా ఇంట్లో అయితే చాలా మందికిది ఫేవరెట్ అనమాట. సో, లాస్ట్ టైమ్ మాకు విలేజ్‌కెళ్ళినప్పుడు ఇచ్చారనమాట రిలేటివ్స్. సో, తెచ్చుకొని చేసుకుంటున్నాము. చేసేటప్పుడు మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. ఇదేంటంటే ఆవు పాలు జున్ననమాట. ఫస్ట్ టైమ్ కాకుండా సెకండ్ టైమ్ మిల్క్ ఇచ్చినప్పుడుదనమాట. చాలా చాలా బావుంటది. ఇప్పుడు దీని ప్రొసీజర్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. మేమైతే ఎలా చేస్తామో చెప్తున్నాము. ఇది సెకండ్ టైమ్ కాబట్టి మనం నార్మల్ మిల్క్ ఉంటది కదా! అదే యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో, మేమైతే అసలు ఆ మిల్క్ అనేది యాడ్ చేయకుండా ఆ జున్ను పాలు ఉంటాయి కదా! దాంతోనే చేసేస్తుంది మమ్మీ డైరెక్ట్‌గా. దానిలో ఏంటంటే ఫస్ట్ షుగర్ అంతటిని వేసి మనకి ఎంత క్వాంటిటీ పడుతుందో చూసుకొని షుగర్ అనేది వేసుకొని అలా మిక్స్ చేయాలి. షుగర్ అనేది కరిగేంత వరకు కూడా మిక్స్ చేసిన తర్వాత చూసుకోండి. ఒకవేళ అది మెల్ట్ అవ్వకపోతే మాత్రం టేస్ట్ అనేది బాగోదు. ఎందుకంటే అడుక్కెళ్ళిపోయి ఉండిపోద్ది మనం వేసేటప్పుడు కుక్కర్ అది పెట్టేటప్పుడు. ఇదేంటంటే బాగా మిక్స్ అయ్యేలాగా అలాగా చూడండి మమ్మీ ఎలా కలుపుతుందో చెయ్యి పెట్టేసి అలాగా చెయ్యి పెట్టి కలుపుకోవడమే బెటర్. ఎందుకంటే ఏ స్పూన్ ఏదైనా అయితే మనకి తెలీదు అది కరిగిందా లేదా అన్నది. సో, అది కరిగేంత వరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి. జున్ను పౌడర్ కూడా వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. బట్ మేమైతే డైరెక్ట్‌గా పౌడర్ చేయకుండా షుగర్‌నే వేసేసి మమ్మీ మిక్స్ చేస్తుంది. మిక్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే అందులో ఇలాచీ పౌడరు, సాల్ట్, తర్వాత మిరియాలు, సొంటి పొడి, తర్వాత కారము, ఉప్పు గూడా వేస్తాము. పసుపు అన్నీ చాలా తక్కువ లైట్‌గా అంటే వేసామా లేదా అన్నట్టుగా వేస్తే చాలు. అలా అని ఎక్కువ వేయకూడదు. మిరియాలు, ఇలాచీ అయితే మనకు క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకుంటే బావుంటది. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తదనమాట. అండ్ పసుపు ఏంటంటే కలర్ కోసము. పసుపు, కారం, ఉప్పు అనేది చాలా చిన్నదెయ్యాలి. ఎందుకంటే స్వీట్ కదా! స్వీట్‌లో మరీ ఎక్కువ ఉప్పు అయితే ఆ టేస్ట్ అనేది పాడైపోతది. సో, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అది వేసి కొంతమంది సొంఠి వేసుకుంటారు. మేమైతే ఓన్లీ మిరియాల పొడే వేసుకుంటాము. సొంఠి అనేది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇదే ఫస్ట్ టైమ్ పాలైతే మాత్రం మనం నార్మల్ ప్యాకెట్ మిల్క్ గానీ అదేమన్నా ఉంటది గదా! అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ గేదె పాల జున్ను కూడా ప్రొసీజర్ ఇదే. కొంతమంది ఇప్పుడు కామధేను అని చెప్పి జున్ను పౌడర్స్ వస్తున్నాయి డీమార్ట్‌లో. దాని ప్రొసీజర్ కూడా ఇదే. కాకపోతే టేస్ట్ అనేది ఏదైనా న్యాచురల్‌ది న్యాచురలే లేదా ఆర్టిఫిషియలే గదా! సో, ఇది చూడండి అలా చూపిస్తుంది గదా మమ్మీ. అలాగా మొత్తం అన్నీ గూడా వేసి వన్ బై వన్ బాగా మిక్స్ చేసుకొని షుగర్ అంతా కరిగిన తర్వాత ఆ గిన్నెలో నుంచి ఏంటంటే మనం వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఏదైతే కలిపామో గిన్నెలోనే, ఆ గిన్నెలో కాకుండా మనం కుక్కర్‌లో పెట్టేస్తున్నామనమాట. కుక్కర్‌లో పెట్టేసినప్పుడు మన కుక్కర్ సైజుని బట్టి లోపలుండే గిన్నెని పెట్టుకుంటే సరిపోద్దనమాట. కుక్కర్ తీసుకొని దానిలో కొంచెం వాటరేసి ఒక చిన్న ప్లేట్ పెట్టేసి, దానిలోనేంటంటే మనం ఏదైతే ట్రాన్స్‌ఫర్ చేసుకున్నామో లిక్విడ్ అంతాను దాని మీద కూడా ఇంకొక ప్లేట్ అనేది పెట్టాలి. చూడండి ఎలా పెట్టామో. అలా పెట్టకపోతే మనక ఆవిరుంటది కదా! ఆవిరంతా డైరెక్ట్‌గా జున్నులోకి దిగిపోయే ఛాన్సెస్ ఉంటది. సో, అలా పెట్టకుండా ఒక ప్లేట్ పెట్టి దాని మీద మూత పెట్టేసి కుక్కర్‌ది 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చినట్టయితేనే జున్ను పర్ఫెక్ట్‌గా కుక్ అయిందంటే నైట్ అంతా వదిలేసి మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత కట్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటది. మా ఇంట్లో చాలా చాలా మందికి ఫేవరెట్ అనమాట ఇది జున్నంటే. యాక్చువల్లీ అయితే మేము ఆవు పాలు జున్ను తినేవారం కాదు. కానీ ఇదేంటంటే ఫస్ట్ టైమ్‌ది, సెకండ్ టైమ్‌ది కాబట్టి మనకి గేదె పాలు జున్నులాగే గట్టిగా చాలా టేస్టీగా వస్తది. చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత కట్ చేసుకొని అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనమాట. నైట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ తింటున్నాం. వెంటనే తింటే ఆ టేస్ట్ అనేది అంత అనిపించదు. ఇలా అయితే బావుంటది. థ్యాంక్ యూ సో మచ్. అంతే ఈరోజు